A manual to self. So bliss and freedom out of suffering. ఇది టార్గెట్. సో నిరంతరం పరమానందంగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, సఫరింగ్ ఉండకూడదు. ఇదే గోల్ కింద, ఇదే అల్టిమేట్ ఫుల్ఫిల్లింగ్ కింద లైఫ్ జర్నీ జరుగుతూ ఉంటుంది. The methodology that is used for journey of life is not appears to be correct as the goal is not fulfilling. దీనికి కారణం ఏం చెప్తాం? ఇగ్నోరెన్స్ అని చెప్తాం. సమయంగా ఎప్పుడైతే ఇగ్నోరెన్స్ ఉందో అక్కడ సఫరింగ్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఇగ్నోర్, ఆటోమేటిక్లీ ఇట్ ఫాలోస్ సఫర్. ఇక్కడ గడప ఉంది అనే విషయం నువ్వు అవేర్నెస్ లో లేవు, ఇగ్నోరెన్స్ లో ఉన్నావు, నీకు కాలికి తగులుతుంది. దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇగ్నోరెంట్ గా ఉన్నావు, యాక్సిడెంట్ జరుగుతుంది. సో ఈ ఇగ్నోరెన్స్ చాలా అబ్స్టకిల్స్ అండ్ హిండ్రెన్సెస్ కి మూల కారణం అవుతుంది. ఏమిటి అబ్స్టకిల్స్ అండ్ హిండ్రెన్సెస్? ఇంతకు ముందు వచ్చాయి ఆల్రెడీ, ఫస్ట్ 15 వీడియోస్ లో వచ్చింది అది. సో బాడీలీ డిజేబిలిటీ. సో శరీరంలో ఏదైనా డిజేబిలిటీ ఉందనుకో, అది ఇంకో దేన్ని ఆలోచించలేదు. అలాగే మెంటల్ ఇనర్షియా, ఓ రకంగా దీన్ని బద్ధకం అంటుంటాం, లేదా ఉన్న స్థితినే కంటిన్యూ అవ్వాలనే మెంటల్ యాటిట్యూడ్ అనమాట ఇనర్షియా. అలాగే రాంగ్ క్వశ్చనింగ్. క్వశ్చనింగే రాంగ్. క్వశ్చనింగ్ లో తెలుస్తుంటుంది వాడికి ఆల్రెడీ ఒక అభిప్రాయం ఫిక్స్డ్ గా పెట్టుకుంటాడు, కానీ క్వశ్చన్ వేస్తాడు. జస్ట్ వాడి అభిప్రాయాన్ని బలపరచుకోవడానికి, లేదా వాడి అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉంటే వాదించడానికి, లేదా నిన్ను టెస్ట్ చేయడానికి. ఆయన అలా చెప్పారు, నువ్వు ఇలా చెప్పావే అన్నట్టుగా. ఇవన్నీ నిజంగా జెన్యూన్ క్వశ్చన్స్ కావు. జెన్యూన్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, నువ్వు ట్రై చేస్తావు దాన్ని తెలుసుకోవడానికి. ఆ క్వశ్చన్ తో ఎంతసేపు ఉన్నావు అనేదే క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్ చెప్తుంది. ఆ క్వశ్చన్ ఆన్సర్ తెలియకపోతే నిద్ర పట్టకూడదు, అంత ఆస్పిరేషన్, ఫైరీ ఆస్పిరేషన్ ఉండాలి. అన్ని క్వశ్చన్ అంటారు. సో అలాగే కేర్లెస్నెస్. ఎక్కడ కేర్లెస్నెస్ గా ఉన్నావో అక్కడ ఇగ్నోరెన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ లో నిన్ను ఆవరించుకుంటుంది. లేజినెస్ జనరల్ గా పోస్ట్ ఆఫ్ వర్క్ లో కనబడుతూ ఉంటుంది. అది డిఫరెంట్ లెవెల్స్ లో కనబడుతుంటుంది. పక్కవాడు లేజీగా కనబడతాడు, కానీ మన లేజినెస్ మనకు కనబడదు. అలాగే జలసీ. కంపారిజన్ థాట్ ఉందంటే జలసీయే. కంపారిజన్ లీడ్స్ టు జెలసీ. లెవెల్ మే బి డిఫరెంట్. ఆ లెవెల్ నీకున్న జెలసీ నువ్వు గుర్తించకపోవచ్చు. అలాగే నీ స్ట్రక్చర్ ఆఫ్ పర్సనాలిటీని అలాగే మెయింటైన్ చేయాలి, సస్టైన్ అవ్వాలి, సర్వైవ్ అవ్వాలి అనే తత్వం. దీన్ని మనం ఎగో అని ముద్దుగా పిలుచుకుంటాం. ఇవన్నీ హిండ్రెన్సెస్ అండ్ అబ్స్టకల్స్. అనేబుల్ టు సస్టైన్ మెడిటేషన్ యాటిట్యూడ్. సో ఇలా అబ్స్టకల్స్ ఉన్నాయి, హిండ్రెన్స్ ఉన్నాయి. ఇవన్నీ దేనికి అబ్స్టకల్, హిండ్రెన్సెస్? ఫర్ సెల్ఫ్ కాగ్నిషన్. మనం ఏదో సెల్ఫ్ అని చెప్తున్నాం కదా, నీ శరీరం మనసు కాకుండా నీ సెల్ఫ్ ఇంకో బియాండ్ ఒకటి ఉంది, ట్రాన్సెండెంటల్ థింగ్ ఉంది, ఇంకోటి ఏదో ఉంది అంటున్నాం కదా, నాన్ మెటీరియల్. మనం దాన్ని ఎలాగా కాగ్నిట్ చేయాలి? రికగ్నైజేషన్ అంటే కాగ్నిషన్ అయిన తర్వాతే జరుగుతుంది. ఈ కాగ్నిషన్ ఫిజికల్ కాగ్నిషన్ కాదు, దాని ఎసెన్స్ ని నువ్వు పర్సీవ్ చేయగలుగుతావు. ఆ ఎసెన్స్ ని పర్సీవ్ చేయకుండా ఆపుతున్నది ఎవరు? ఇగ్నోరెన్స్. ఈ ఇగ్నోరెన్స్ బేసిక్ గా టూ లెవెల్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. పర్పస్ రిలేటెడ్ గా అండ్ సెల్ఫ్, నువ్వు ఏది ఫీల్ అవుతున్నావు అనేది, అది ఫెల్ట్ సెల్ఫ్ కింద. అండ్ థర్డ్, ఈ రెండింటి యొక్క రిజల్ట్ కింద నోన్ సెల్ఫ్ యొక్క ఇగ్నోరెన్స్ కూడా ఉంటుంది. సో పర్పస్ పరంగా తీసుకుంటే ఏంటంటే, అసలు నువ్వు నీ లైఫ్ యొక్క పర్పస్ ఏమనుకుంటున్నావు? జ్ఞానభూమి అనుకుంటున్నావా, భోగభూమి అనుకుంటున్నావా? అంటే నువ్వు పుట్టినప్పటి నుండి పోయేదాకా అన్ని ఎక్స్పీరియన్సెస్ పొందేవన్నీ నీకేమన్నా జ్ఞానం కలగజేస్తున్నాయా? లేదా దీనివల్ల నాకు ఆనందం వచ్చింది, దీనివల్ల ఆనందం రాలేదు, దీనివల్ల దాని వచ్చింది అని జస్ట్ ఒక రిపీటెడ్ టేప్ రికార్డ్ ప్యాటర్న్ లో నడుస్తుంది.
అలా నడుస్తోంది అంటే ఆటోమేటిక్‌గా నువ్వు భోగభూమి అనుకుంటున్నావు అని అర్థం. అంటే అనుభవించటానికే ఉంది. 'అనుభవించు రాజా అనుభవించు రాజా' అని ఒక పాటుంది కదా! పుట్టింది పెరిగింది ఎందుకు అందుకే అనుభవించు రాజా అది భోగభూమి అనే యాటిట్యూడ్. జ్ఞానభూమి యాటిట్యూడ్ ఏంటంటే అట్ ద సేమ్ టైమ్ ప్రతి ఇన్సిడెంట్, ప్రతి ఎక్స్‌పీరియన్స్ ఏదో సంథింగ్ నేర్పటానికొస్తోంది. నీకేదో నీకు నేర్పుతోంది. కానీ ఆ నేర్పుతున్న విషయం నువ్వు పట్టించుకోవు. ఈ గోలలో. అది ఇష్టం, అయిష్టం, ఇది కావాలి, ఇది అక్కర్లేదని పరుగు పందెంలో దాన్ని పట్టించుకోవు. ఫెల్ట్ సెల్ఫ్‌లో ఇగ్నోరెన్స్ లెవెల్ ఎలా ఉంటుందంటే, నువ్వు బాడీ అండ్ మైండ్ ఒక కాంప్లెక్స్‌వి. నేనే బాడీని, మైండ్‌కి ఒక కాంప్లెక్స్ ఏదుందో అదే అనుకుంటావు. లేదా అప్పుడప్పుడు బాడీ లేదా మైండ్ అనుకుంటూ ఉంటావు. జనరల్‌గా ఆ టైంలో ఒక కాన్‌ఫ్లిక్ట్ ఉంటుందనమాట. బాడీ కావాలంటుంది, మైండ్ వద్దంటుంది. మైండ్ కావాలంటుంది, బాడీ వద్దంటుంది. ఆ స్టేట్‌లో నువ్వు ఎయిదర్ బాడీతో గాని, మైండ్‌తో గాని ఐడెంటిఫై అవుతుంటావు. అదే సెల్ఫ్ కింద. నార్మల్ కండిషన్‌లో బాడీ ప్లస్ మైండ్ నేను కింద ఒక కాంప్లెక్స్ అమాల్గమ్ ఏదైతే ఉందో బాడీ అండ్ మైండ్ అది నువ్వు అనుకుంటూ ఉంటావు. ఈ 2 కాకుండా ఇంకా మూడోదుంది. అదేమిటయ్యా అంటే, ఈ సెల్ఫ్ గురించి ఎక్కడో ప్రవచనాల్లో వినుంటావు, లేదా పుస్తకాల్లో చదువుంటావు, లేదా ఒక ఫిలాసఫీలో తెలుసుకొనుంటావు. ఇప్పుడైతే యూట్యూబ్‌లో వీడియోల ద్వారా తెలుసుకుంటున్నావు. బట్ అది కాంటెక్స్చువల్ సెల్ఫ్ నోన్ కింద ఉంటుంది. అంటే నీకు అండర్‌స్టాండ్ పార్ట్ కాదది. కానీ నీ మెమరీలో పార్ట్ ఆ నాలెడ్జ్. అది కాంటెక్స్చువల్ నోన్ సెల్ఫ్ అంటారు. అదే పర్సెప్చువల్ నోన్ సెల్ఫ్ ఏంటంటే, ద ఎసెన్స్ ఆఫ్ సెల్ఫ్‌ని నువ్వు పర్సీవ్ చేయటం వల్ల ఆ సెల్ఫ్ ఉంది అని నీకు ఒక అవగాహన కలుగుతుంది. అండర్‌స్టాండ్‌లో వస్తావు. ఈ పర్పస్ యొక్క ఇగ్నోరెన్సు, ఫెల్ట్ సెల్ఫ్ యొక్క ఇగ్నోరెన్సు 2 కంబైన్డ్ చేసి మనని డీల్ చేస్తుంటాయి. బాండింగ్ చేస్తుంటాయి. సో, జ్ఞానభూమి అనుకుని నువ్వు దీని గురించి తెలుసుకున్నావనుకో, మళ్ళీ తెలుసుకున్నంత మాత్రాన ఇగ్నోరెన్స్ పోదు. ఎందుకంటే ఇప్పుడు ఇగ్నోరెన్స్ ఇంకో అవతారంలో ఉంటుంది. ఏమిటి ఆ అవతారం? కాంటెక్స్చువల్ సెల్ఫ్ కింద ఉంటుంది. అదే నువ్వు భోగభూమి అనుకుంటున్నావనుకో, లేదా బాడీ ఆర్ మైండ్ ఆర్ బాడీ ప్లస్ మైండే నేను అనుకుంటున్నావనుకో, ఆ స్టేజ్‌లో టెంపరరీ ప్లెజర్ ఫీల్ అవుతావు. నువ్వు ఏదో సంథింగ్ యాక్టివిటీ చేస్తావు. ఆ యాక్టివిటీ టెంపరరీ ఫీల్ అవుతావు. కానీ సఫరింగ్ ఫ్రస్ట్రేషన్ అనేది అల్టిమేట్ రిజల్ట్ ఉంటుంది. అల్టిమేట్‌గా అదే ఉంటుంది. సో, కాంటెక్స్చువల్ సెల్ఫ్ రూపంలో ఉంటే ఎలా ఉంటుంది? ద ట్రాజెక్టరీ ఆఫ్ లైఫ్ జర్నీ. పర్సెప్చువల్ సెల్ఫ్ ఉంటే ఎలా ఉంటుంది? సపోజు కాంటెక్స్చువల్ సెల్ఫ్ కింద నువ్వు నోన్ అనేది సెల్ఫ్ నాకు తెలుసు అని అనుకుంటే అదొక ఇగ్నోరెన్సు. నీకు పర్సెప్షన్ కానంత కాలం. ఇప్పుడు నువ్వు అక్యుములేషన్ చేస్తుంటావు. ఏం అక్యుములేట్ చేస్తుంటావు? రకరకాల థియాలజీలు. ద్వైతం కాన్సెప్ట్ ఏమిటి? అద్వైతం కాన్సెప్ట్ ఏమిటి? విశిష్ట అద్వైతం ఏమిటి? దీంట్లో ఏది కరెక్టు? ఈయన చెప్పింది కరెక్టా? ఆయన చెప్పింది కరెక్టా? అబ్రాహ్మిక్ రిలిజియన్ వాళ్ళు చెప్పింది కరెక్టా? లేదా ఈస్టర్న్ ఆస్టిన్ రిలిజియన్స్ చెప్పింది కరెక్టా? ఈ థియాలజీ ఏం చెప్తోంది? ఆ థియాలజీ ఏం చెప్తోంది? జస్ట్ కంపేరేటివ్ స్టడీ నడుస్తుంటుంది. యూ ఆర్ అక్యుములేషన్ ఆఫ్ థియాలజీలో ఉంటావు. ఆ థియాలజీ నుంచి డ్రైవ్ అయిన మోరల్స్, ఈ మొరాలిటీ ఫ్రేజెస్ లోపల మైండ్‌లో ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని నువ్వు గుడ్‌నెస్, బ్యాడ్‌నెస్‌ని డిసైడ్ చేసేస్తావు. బట్ ఇదంతా కాంటెక్స్చువల్‌గా ఉంటుంది గానీ, నీ యొక్క బిహేవియర్‌లో గాని, నీ యొక్క థింకింగ్ ప్యాటర్న్‌లో గాని అలా ఉండదు. సో, అగైన్ కాంటెక్స్చువల్ సెల్ఫ్ అనేదే ఇక్కడ నీకు ఇగ్నోరెన్స్ అవుతుంది. జనరల్‌గా ఈ థర్డ్ ఇగ్నోరెన్స్‌ని పట్టించుకోరు. నేను జ్ఞాన యోగంలో ఉన్నాను, తెలుసుకుంటున్నాననే ఉద్దేశంతో ఇక్కడ మటుకు కాంటెక్స్చువల్ సెల్ఫే నోను కాదు. కాంటెక్స్చువల్ సెల్ఫ్ అనేది ఏంటంటే నీకొక హిపోథసిస్ అనుకో. ఒకవేళ సెల్ఫ్ ఉంటే దాన్ని నేను పర్సెప్చువల్ సెల్ఫ్ కింద ఎలా చూడగలను? అనే దానికి నీకు ప్రయత్నం చాలా ఇంపార్టెంట్. అందుకని అటైన్‌మెంట్ అనేది, ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది టక్కుమని జరిగిపోయేది కాదు. దానికి పర్సీవరెన్స్ ఉండాలి. అంటే నిరంతరం శ్రమ చేస్తుండాలి. కామ్‌గా ఉండాలి. ఓర్పుగా అది ఎప్పుడొస్తుందో వచ్చేదాకా నువ్వు ఓర్పుగా ఉండాలి. డిసిప్లైన్ ఉండాలి. ఫెయిత్ ఉండాలి. అప్పుడు మటుకు నువ్వు ప్రాక్టీసింగ్ విత్ ఎండ్యూరెన్స్ అండ్ యాస్పిరేషన్ వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్. సో, పర్సెప్చువల్ సెల్ఫ్ ఆ డైరెక్షన్‌లోకి తీసుకెళ్తుంది. నీకు తెలిసిన కొద్దీ ఇంకా దాని గురించి తెలుసుకుందాం అనుకుంటావు. ఇంకా వివరంగా, ఇంకా దాని యొక్క ఎసెన్స్‌ని ఇంకా గ్రహిస్తూ ఉంటావు. అప్పుడు ప్రాక్టీసింగ్ ఎండ్యూరెన్స్‌తో ఉంటుంది. యాస్పిరేషన్‌తో ఉంటుంది. అండ్ వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. ఎక్స్‌పెక్టేషన్ ఉంది అంటే కాంటెక్స్చువల్ సెల్ఫ్ అనే ఇగ్నోరెన్స్‌లో ఉన్నామని అర్థం. జనరల్‌గా ఈ ఇగ్నోరెన్స్
నుంచి బయటపడటం చాలా టఫ్ అనమాట. పర్పస్ అండ్ సెల్ఫ్ యొక్క ఇగ్నోరెన్స్ కంటే కూడా. Then only bliss and freedom out of suffering state is possible.